ఇడ్లీ అయితే పెట్టేసుకుందామండి. నేనైతే ఇడ్లీ ప్లేట్లకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే అన్నిటికీ అప్లై చేసి ఒక 2 ప్లేట్లు పెడుతున్నాను. అప్లై చేసేసి ఇంకా దీంట్లో అయితే నేను పిండి అనేది వేసేసుకొని చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇడ్లీ పిండి అనేది. ఈ విధంగా వేసుకొని మనమైతే పెట్టేసుకుందాం. ఇంకా స్టీమ్కి అయితే ఇచ్చేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి 2 ప్లేట్లు, నాకు ఒక ప్లేటు, మా ఆయనకు ఒక ప్లేట్ అనమాట. ఇంకా ఈ విధంగా అయితే నేను స్టీమ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇడ్లీలని. నాకైతే నా ఫేవరెట్ అనమాట ఇడ్లీ అంటే. నాకు పంచప్రాణాలు అంతే, చాలా చాలా ఇష్టం ఇడ్లీకి. ఇంకొక 5 మినిట్స్లో అయితే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఇప్పుడు నేను తినేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నాకు ఎంత ఆకలిస్తుంది అనేది. చాలా చాలా మెత్తగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీ ఇట్లా నోట్లో పెట్టుకోగల కరిగిపోతుంది. అందుకే అంత స్పీడ్గా తింటున్నాను. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట ఇడ్లీ. తర్వాత ఉప్మా, అవి కూడా నేను చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇడ్లీలు మాత్రం. నోట్లో నుంచి నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నోట్లో నుంచి అయితే ఊవిళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉందండి. సూపర్ టేస్టీ ఇడ్లీ తింటున్నాను ఈరోజు. ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమనే గుడ్లు అయితే తీస్తున్నానండి. మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి ఒక 6 ఎగ్స్ అయితే మాకు మస్తు అవుతాయి. ఇంకా గుడ్లు అయితే తీసి పక్కన పెట్టేసి బాయిల్ చేసి పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. మనము కొంచెము బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు 3 వేసి మనము బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీలో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి గుడ్లు వేసి ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి చూస్తుంటేనే నోట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లంచ్లోకి కానీ నేను చేసే పనులన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే మీరు చూసేసేయండి. అయితే నిన్న నైట్ నేనైతే ఇడ్లీ కోసం అని చెప్పేసి పిండి అయితే గుండ్లు, మన మినపగుండ్లు, తర్వాత రవ్వ అనేది ఒకటేసారి నేను నానబెట్టుకుంటానండి. అటువంటి ఏమంటారు క్వాంటిటీ అన్నట్టు ఏం లేదు, నాకు తోచినంత నేను నానబెట్టుకుంటాను, నాకు తెలుస్తుంది అనమాట. అయితే ఇంకా నానబెట్టుకున్నాను. తర్వాత అదే రోజు నైట్ ఈ విధంగా అయితే ఇదైతే మినపప్పు అనమాట. ఒకసారి ఏమో గట్టిగా వేసుకుంటాను, ఒకసారి ఏమో మెత్తగా వేసుకుంటాను. ఆ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ పిండి. ఇప్పుడు రవ్వ బాగా 2 సార్లు కడిగి రవ్వను కూడా దాంట్లో అయితే యాడ్ చేస్తున్నానండి. నాకైతే చాలా చాలా ఇష్టమైన టిఫిన్స్లో అయితే ఇడ్లీ, తర్వాత గోధుమ రవ్వ ఉప్మా చాలా ఇష్టమండి నాకు. అసలు అవి 2 ఉంటే ఇంకా రోజు మార్చి రోజు పెట్టినా కానీ అవే తింటాను అనమాట. వేరే తినాలనిపించదు, అంత టేస్టీగా నేను చేసుకుంటాను అనమాట. దీంట్లో కొంచెం వంట సోడా, తర్వాత ఉప్పు 2 కూడా వేసేసుకొని మంచిగా ఓవర్ నైట్ మొత్తం నేను ఈ విధంగా అయితే పెట్టేస్తానండి. పొంగినా కానీ ప్లేట్లో పడుతుందని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ ఇంకా మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ నేను బ్రష్ చేసిన తర్వాత, టీ తాగిన తర్వాత బాబు కోసం అని చెప్పేసి ఇడ్లీ చేసి తినిపించి పంపించేశాను. ఇది మా కోసం మేము చేసుకుంటున్నాం అనమాట, నాకు మా ఆయనకి. అయితే ఎప్పుడైనా సరే నేను ఇడ్లీ చేసినప్పుడు నాకు పిండి ఎక్కువ వేసుకుంటాను అనమాట. పిండిలో ఏంటంటే ఒకరోజు ఇడ్లీ చేసుకున్నా, ఇంకొక రోజు మనము పునుగులు అట్లా కూడా చేసుకోవచ్చు కదండి. కొంచెం మైదా పిండి కలిపి నేను పునుగులు చేసినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేనైతే పల్లీల చట్నీ చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం పల్లీలు తినాలని నాకు అనిపించట్లేదండి. ఈ మధ్య పల్లీలు ఏంటంటే చేదు వస్తున్నాయి, నాకు అసలు నచ్చట్లేదు. అందుకోసమని పుట్నాలు చేద్దాం అనుకున్నా. ఇంకా పుట్నాలు వద్దులే అనేసి ఇంకా చాలా రోజులైంది పల్లీల చట్నీ అన్నట్టు పల్లీల చట్నీ అయితే చేసేసిన. ఇంకా నాకు మా ఆయనకైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మేము ప్రశాంతంగా కూర్చొని తింటాం. మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయిండు. నువ్వు ప్రశాంతంగా కూర్చొని తిను, నువ్వు స్పీడ్గా తినకు అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నానండి. టమాటా చట్నీ విత్ పల్లీ చట్నీ అండ్ ఇడ్లీ. సూపర్ టేస్టీ కాంబినేషన్ అండి. నాకైతే ఎంత నచ్చిందంటే, ఈ చట్నీ ఎక్కడిది అనుకోవచ్చు మీరు. పల్లీల చట్నీ అయితే నేను చేసిన, అది టమాటా పచ్చికాయల చట్నీ ఏమో సూనక్క వాళ్ళు ఇచ్చారనమాట. సూపర్ టేస్టీగా ఉంది నిజంగా అండి. నాకైతే భలే నచ్చింది. చట్నీ మాత్రం హైలైట్ ఉందనమాట. ఇంకా తిన్న తర్వాత వంట అయితే చేయాలి కదండి. ఇంకా ఇక్కడైతే నేను బియ్యం అయితే కడిగిస్తున్నాను. అయితే పెసరపప్పు పొంగల్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఈ మధ్య రెగ్యులర్గా అదే అవుతుంది. మా బాబు అయితే అసలు పెసరపప్పు పొంగల్ తినడు. అందుకోసం అని చెప్పేసి వాడి కోసమని ఇంకా మేము తినడం అయితే ఆపేసినాం అనమాట. ఆపడం అంటే ఏం ఆపలేదండి, ఈ సాటర్డే రోజు వరకన్నా నేను చేస్తాను. అయితే ఈరోజు అయితే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరో లేదో, నా తల్లో మందారం పువ్వు ఉంది కదండి, అది మా చెట్టుది అనమాట. ఒక్క రెక్క మందారం పువ్వు. నాకెందుకు అలా పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది కదా, సూపర్గా ఉంది కదా. ఇంకా నేనైతే కిటికీలోకి వెళ్ళి చూస్తూ ఉంటాను, ఎందుకంటే మాకు ఆపోజిట్లోనే నర్సింగ్ కాలేజ్ ఉంటుంది అనమాట. ఆ పిల్లలు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని చూస్తూ నేను నా పనులైతే చేసుకుంటాను. గిన్నెలు కడిగిన,
బియ్యం కడిగి పెట్టిన పని కిచెన్లో పని ఉందంటే ఇంక నేను అటు చూసుకుంటూనే నేను పని చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం టైం పాస్ అయినట్టు అవుతుంది. తర్వాత ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి గుడ్లు అయితే తీసి పక్కన ఉడకబెట్టేసుకున్నానండి. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఏమంటారు మన జీడిపప్పు ఇవన్నీ కూడా ఎందుకు తీసి పెట్టుకున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే మనము 2 ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అవి తీసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర, జీడిపప్పు, తర్వాత టమాటా ఒకటి, తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసి మిక్స్ అయితే పట్టుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా. చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఇదేంటంటే మనకు మసాలా, తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదండి, వాటికి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి, ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే మనం పొట్టు తీసుకున్నటువంటి ఈ గుడ్లను ఏంటంటే కొంచెం ఆయిల్, బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసుకొని మనము ఇప్పుడు ఆ గుడ్లను అనేది ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకొని మనం ఉల్చుకున్నటువంటి గుడ్లను మాత్రం దాంట్లో వేసుకోవాలి. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఎప్పుడు గుడ్లు అనేవి ఇరిగిపోకుండా వచ్చేటివి, కానీ ఫస్ట్ టైం ఈసారి మాత్రం గుడ్లు మాత్రం చిందరవందర అయినాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు. చూడండి ఎట్లా ఉన్నాయి, చిందరవందర అయిపోయినాయి. నాకు ఇట్లా ఉంటే కర్రీ కూడా తినాలనిపించదు. ఇంకా తప్పదు కదండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అలాగే తిన్నాయి. ఇప్పుడు మనము గుడ్లు పక్కన పెట్టేసుకున్నాం ఫ్రై చేసుకున్నవి. దాంట్లోనే అదే ఆయిల్లో నేను పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని దీంట్లోనే కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కొంచెం అంటే కొంచెం పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగేసి, అసలు మీరు నమ్మరు ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పెరుగు వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి గుడ్లు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఉంచుకొని తర్వాత మనకి ఎంతైతే వాటర్ లిక్విడ్ కావాలో అంత క్వాంటిటీ మనం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా ఉప్పు, కారం అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇక్కడైతే రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను కదా, ఎందుకంటే 12 వరకు నా పని అయిపోవాలి. చూడండి, ఇంకా రైస్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో అయితే దీంట్లో ఏమంటారు గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు ఎగ్ కర్రీ అనేది. మసాలా మనం వేసుకునే మసాలా కరెక్ట్ పడింది అనుకోండి, మటన్ కూడా పనికిరాదు ఎగ్ కర్రీ ముందు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేను వంట చేసుకునేది అయిపోయింది కదండి, ఇంకా అన్నం అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంకా పెరిగేసుకొని మా బాబు తినేసి స్కూల్కి వెళ్ళిపోతుండే అన్నట్టు ఇంకా నేను ఇంకా గిన్నెలు అయితే ఉంటాయి. ఇంకా గిన్నెలన్నీ కూడా వంట చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదండి, అవి అయితే నేను కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తొందర కడిగేసుకుంటే మనకు కూడా ఒక పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనము గిన్నెలు కడిగేసుకొని సింక్ మొత్తం అవంతా నీట్ చేసుకుంటే ఇంకా మనం స్నానం చేసుకొని బాబుని తీసుకురావచ్చు స్కూల్ దగ్గర నుంచి అన్నట్టు. ఇంకా నేనైతే ఇక్కడ స్పీడ్గా అయితే కడిగేస్తున్నానండి. నాకైతే నా మందారం పువ్వు మీదనే పట్టింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఆ మందారం పువ్వే బాగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కదా. అయితే నేను లాస్ట్ రైనీ సీజన్లో నేను మందారం చెట్లు తీసుకొచ్చింటి. అంటే చెట్లు అంటే పెద్ద చెట్లు కాదండో, మొక్కలు తీసుకొచ్చాను అనమాట నర్సరీకి పోయి. దాంట్లో 5 రకాలు 6 రకాలు తీసుకొస్తే అన్నీ చచ్చిపోయినాయి అనమాట. ఓన్లీ 2 రకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా వాటిని అయితే కాపాడుకుంటూ వస్తున్నాను. మళ్ళీ రైనీ సీజన్లో మంచిగా వచ్చినప్పుడు చెట్లు తీసుకొచ్చి మళ్ళీ నాటుతాను. ఇంకా ఇక్కడైతే నేనైతే స్పీడ్గా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇడ్లీ చేస్తే మాత్రం నాకు చాలా భయం అనిపించింది ఏంటంటే ఆ గిన్నెలు అయితే కడగలేని, ఇంకా నయ్యం ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి. లేకపోతే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఫస్ట్ ఇడ్లీకి లేదంటే ఉప్మాకి ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మాత్రం కడగాలంటే కొంచెం విసుగు పుడుతుంది. ఇంకా మొత్తానికైతే ఇడ్లీ పాత్ర కూడా కడిగేసానండి. నాకైతే నిజంగా చాలా పని ఉందేమో అనిపిస్తుంది, కాకపోతే ఏముండదు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫోజ్ పెడతా చూడండి, గిన్నెలన్నీ కడిగేసినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంకా అవి తీసుకెళ్ళి హాల్లో పెట్టేసి ఫ్యాన్ వేసాను అనమాట. ఆరినాక స్టాండ్లో అయితే సర్దేసుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చేసి స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇంత వంట అయిపోయిన తర్వాత గిన్నెలు తోమినాక ఖచ్చితంగా నేను ఈ విధంగా నా స్టవ్ తర్వాత కౌంటర్ టాప్ మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి. లేకపోతే నాకు మళ్ళీ ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏమైనా నాకు అసలు ఇంకా స్టవ్ దగ్గర కూడా వెళ్ళను. ఒకసారి మనం తుడుచుకుంటే మళ్ళీ గిన్నెలు కడిగినప్పుడు మళ్ళీ తుడుచుకుంటే సరిపోతుంది. తర్వాత కౌంటర్ టాప్ తర్వాత సింక్ మొత్తం కూడా నేను రుద్ది కడిగేసుకుంటానండి. అందరు నన్ను చూసిన అందరూ అనుకుంటారు ఎప్పుడు కడగదానిలాగా కడుక్కుంటా ఉంటాం 24 గంటలు అంటారు. కానీ మన కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకు అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. వంట చేసినా కానీ అవి సూపర్ టేస్టీగా, నార్మల్గా చేసినా కూడా సూపర్ టేస్టీగా కుదురుతాయి అనే మైండ్ సెట్తో నేను ఉన్నానండి. నిజంగా అట్లనే ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా నా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా కౌంటర్ టాప్, నా స్టవ్ తర్వాత సింక్ ఖచ్చితంగా స్టీల్ పీస్ వేసి రుద్దుతూనే ఉంటాను. అది మంచిగా తెల్లగా అయ్యేంతవరకు అయితే రుద్దుతుంటాను. చాలా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మన నిజంగా పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా వస్తాయండి. ఒక్కసారి మీరు కూడా, మీ అందరికీ తెలిసిలేండి ఫ్రెండ్స్, నేను ఏదో కొత్తగా చెప్తున్నాను కాదు, కానీ ఈ విధంగా అయితే మొత్తం నీట్గా అయితే చేసుకుంటున్నాను అనమాట. మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసి కొంచెం బయటకు వెళ్ళేది ఉందండి. అందుకోసం అని చెప్పేసి తొందరగా
రెడీ అయిపోదామని చెప్పేసి ఇంక నేనైతే స్నానానికి అయితే వెళ్తున్నా. వెళ్ళొచ్చినాక మళ్ళీ కలుద్దాం. అయితే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా మాకు మెష్ డోర్ ఆర్డర్ ఇచ్చామండి. ఆ మెష్ డోర్ వాళ్ళ ఎందుకంటే దీంట్లో నుంచి ఎలకలు తర్వాత బల్లులు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. నాకు కొంచెం భయం అనమాట. బల్లులు అంటే చాలా భయము. తర్వాత మొన్న రీసెంట్గా 2 ఎలుకలు, ఒక ఎలుక ఒకరోజు వచ్చింది, ఒకరోజు ఒక ఎలుక ఇంకొక రోజు వచ్చిందనమాట. ఇంకా నాకు ఆ ఎలుకలన్నీ ఇంట్లోకి రాకూడదని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే ఈ విధంగా మెష్ డోర్లు అన్నీ కొట్టించేసినాం అనమాట. ఇంకా మొత్తానికి మేము అనుకున్న ఒక పని మీద అయితే బయటికి వెళ్ళాము. ఆ పని చేసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి. అంటే కార్లోనే ఉన్నాను నేను, ఇంకా కూడా దిగలేదు. మా ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఇదనమాట ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,